Yeah. Non-homogeneous pair of straight lines. Non-homogeneous pair of straight lines. So see here. If a second degree equation is equal to ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0. This is second degree equation. If a second degree equation represents a pair of straight line which is non-homogeneous, pair of straight line, then ఖచ్చితంగా రెండు కండిషన్స్ ఎగ్జిస్ట్ కావాలి. ఆ రెండు ఏంటంటే ఫస్ట్ వన్ ఏబిసి ప్లస్ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0 కావాలి. అండ్ సెకండ్ ఏం కావాలి అంటే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి కావాలి, జీ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ కావాలి, ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీసీ కావాలి. సో ఈ మూడు కండిషన్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఇక్కడ ఉండే 3 అండ్ ఇక్కడ ఉన్న ఒకటి అంటే టోటల్ గా 2 లో ఇవి 3 అనమాట. ఈ 2 కండిషన్స్ ఎగ్జిస్ట్ అయితే ఆ పేర్ ఆఫ్ లైన్ ని ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ని పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అని అంటారు. సో ఇప్పుడు ఇది వీ కెన్ కన్సిడర్ లైక్ ఏ థీరం లా. ఆల్రెడీ మనకు 3-4 థీరమ్స్ అయిపోయినాయి. ఇది వన్ మోర్ థీరం. నౌ ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. ఇది పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ కావాలంటే ఈ రెండు కండిషన్స్ ఎగ్జిస్ట్ కావాలి. అది ఇంపార్టెంట్. యా మనకున్న ప్రీవియస్ నాలెడ్జ్ నుంచి పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అంటే అందులో రెండు స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి. సిన్స్ దిస్ ఈజ్ నాన్ హోమోజీనియస్ అంటే ఆరిజిన్ నుంచి పాస్ కావట్లేదు అండ్ ఈక్వల్ సేమ్ డిగ్రీ లేదు కాబట్టి ఇది నాన్ హోమోజీనియస్. దీనికి కూడా రెండు స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి. ఇది పేర్ ఆఫ్ లైన్ అంటే దీనికి రెండు స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి. సో ప్రూఫ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. లెట్ given pair of line is equal to 0 equation number 1 and let ఇది లెట్ అవసరం లేదు. given pair of line is equal to given second degree equation దాన్ని pair of line అని ప్రూవ్ చేస్తున్నాం. లెట్ ఆ టూ లైన్స్ ప్రూవ్ నేను రాసుకుంటున్నా. ఏంటంటే ఒకటేమో L1x plus M1y plus N1 equal to 0 అనుకుంటున్నా, ఇంకోటేమో L2x plus M2y plus N2 equal to 0 అనుకుంటున్నా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ పేర్ ఆఫ్ లైన్ లో నుంచి ఈ రెండు స్ట్రెయిట్ లైన్స్ సపరేట్ గా అనుకుంటున్నా నేను, ఎందుకంటే ఇది పేర్ ఆఫ్ లైన్ కాబట్టి దీనిలో రెండు ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిటి ప్రొడక్ట్ దీనికి ఈక్వల్. వై? బికాస్ దీస్ టూ లైన్స్ ఆర్ ఫ్రమ్ దిస్ పేర్ ఆఫ్ లైన్. సో ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ లైన్స్ ఈస్ నథింగ్ బట్ దిస్ పేర్ ఆఫ్ లైన్. దేర్ఫోర్ ఐఎమ్ రైటింగ్ ఎస్ ఈక్వల్ టు product of these two L1x plus M1y plus N1 into L2x plus M2y plus N2. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి ఎక్స్పాండ్ చేసి LHS లో ఉన్న ఈ ఈక్వేషన్ ని RHS లో ఉన్న ఇప్పుడు వచ్చే ఈక్వేషన్ ని కంపేర్ చేస్తూ కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఒకసారి మల్టిప్లై చేసి చూడండి. ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే L1 L2 వస్తుంది, అంటే L1 L2 ఈక్వల్ టు ఏ అవుతుంది. ఆల్రెడీ మనకు ప్రీవియస్ థీరమ్స్ లో అండ్ హోమోజీనియస్ లో 3 వాల్యూస్ తెలుసు మనకి. సో దీన్ని ఎక్స్పాండ్ చేసి దీంతో కంపేర్ చేస్తే బై comparing we get what we are getting very important values. గుర్తుపెట్టుకోండి. So we will get what L1 L2 value is A and M1 M2 value is B and N1 N2 value is C. దీనిలో 6 ఉంటాయి చూడండి. ఏ ఉంది, హెచ్ ఉంది, బి ఉంది, జి ఉంది, ఎఫ్ ఉంది, సి ఉంది. ఏ రాసాం, బి రాసాం, సి రాసాం. ఇంకా 2H ఉంది, 2G ఉంది, 2F ఉంది. ఇవి 3 కూడా రాయాలి. సో అవి కూడా రాస్తున్నా చూడండి.
సో అవి మీకు కంపేర్ చేసి రాయాలి అంటే కంపేర్ చేసి కోఎఫిషియెంట్స్ ని చూసుకుంటూ రాయాలి. డైరెక్ట్ ఒక లాజిక్ తో గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే హెచ్జిఎఫ్ ల వాల్యూస్ ఎలిమెంట్లలో కావాలి. ఇప్పుడు హెచ్జిఎఫ్ లని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాద్దాం. ఎఫ్ జి హెచ్ అవుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎలిమెంట్లను కూడా రాద్దాం. ఎల్ ఎం ఎన్ అవుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సపోజ్ మనకు 2h కావాలనుకోండి. అంటే 2h అంటే ఇది కదా. we can write 2h is equal to దీనికి కరెస్పాండింగ్ గా ఉన్న n వదిలేయండి. ఈ రెండిట్లో రాయండి. అప్పుడు L1 M2 ప్లస్ L2 M1 ఆల్రెడీ మనకు తెలుసు ఈ వాల్యూ. ఇంతకుముందు చాలా థీరమ్స్ చేసాం. తర్వాత 2g కావాలనుకోండి. 2g is equal to g కరెస్పాండింగ్ ఉన్న ఎలిమెంట్ వదిలేయండి. you have to write in terms of these two ln L1 N2 ప్లస్ L2 N1. లాస్ట్ 2f కావాలి. 2f అంటే ఏంటి? f కరెస్పాండింగ్ వదిలేసి ఈ రెండిట్లో రాయడం. M1 N2 ప్లస్ M2 N1 M2 N1. ఇవి వాల్యూస్. ఈ వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లాజిక్. మీరు లాజిక్ రాసిన ఏం కాదు. దీన్ని మల్టిప్లై చేసి కంపేర్ చేసి రాసిన ఏం కాదు. ఇఫ్ యూ రిమెంబర్ ఇంకా హ్యాపీ. ఎందుకంటే చాలా వాటికి మనం యూజ్ చేయాలి. వాటిని ఒకసారి గుర్తుపెట్టుకుంటే నష్టం ఏమీ లేదు. సో ఆఫ్టర్ గెటింగ్ వాల్యూస్ నౌ కమ్ టు ద ప్రూఫ్. ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. ఇది ప్రూవ్ చేయడానికి నేను ఒకటి కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎందుకు? టు గెట్ ద ప్రూఫ్. ఫస్ట్ ప్రూఫ్ కన్సిడర్, జాగ్రత్తగా వినండి, ఇది అంత అజంప్షనే. కన్సిడర్ 8HGF. దిస్ ఇస్ కన్సిడరేషన్. మనం LHS నుంచి RHS రావచ్చు, డిఫికల్ట్. అందుకే మనం కన్సిడరేషన్ నుంచి ప్రూఫ్ తెచ్చుకుంటున్నాం. ఈజీ మెథడ్. సో 8HGF ని నేను ఏం రాస్తాను అంటే 2G ఇంటూ 2F ఇంటూ 2H రాసుకోవచ్చు. 2 2 జా 4 2 జా 8GHF. సో ఐఎమ్ ఎక్స్పాండింగ్ ఓన్లీ RHS. LHS అలా 8HGF ఉంది, కన్సిడర్ చేయండి. అలాగే ఉంది. RHS ని రాస్తున్నా. 2G 2F DH వాల్యూస్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ 2H వాల్యూస్ ఉన్నాయి, అవి రాస్తున్నా నేను. L1 M2 ప్లస్ L2 M1 ఒకటి. అంటే ఏది ఫస్ట్ రావాలని రూల్ ఏం లేదు. 3 మల్టిప్లై కాబట్టి LMN లో రాసిన MN లో రాద్దాం. M1 N2 ప్లస్ M2 M1 ఇంకొకటి. అండ్ MN లో రాశాను కదా, ఇప్పుడు NL లో రాద్దాం. L1 N2 ప్లస్ L2 N1. సో ఇప్పుడు మనం ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. అది మన దగ్గర ఉన్న టాస్క్. సో ఇప్పుడు నేను మూడింటిని మల్టిప్లై చేస్తున్నా చూడండి. మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటితో చేయాలి. 4 టర్మ్స్ వస్తే ఆ 4ని 2తో చేయాలి. 8 టర్మ్స్ వస్తే అప్పుడు కామన్ తీసుకుంటూ మనం వెళ్ళాలి. ఎప్పుడు కామన్ తీసినా కానీ మనకు L1 L2 లో కానీ, M1 M2 లో కానీ, N1 N2 లో కానీ, L1 M2 L2 M1 లో కానీ, L1 N2 L2 N1 లో కానీ, M1 N2 M2 N1 లో కానీ మాత్రమే ఫామ్ ఉండాలి. అంటే వీ హావ్ టు ఫామ్ ఇన్ దీస్ ఫార్మ్స్ ఓన్లీ. ఎందుకు అని అంటే ఈ వీటికి మాత్రమే మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సపోజ్ మీకు L1 N2 హోల్ స్క్వేర్ వచ్చింది అనుకోండి, L1 N2 హోల్ స్క్వేర్ వచ్చింది అనుకోండి, దీనికి మన దగ్గర వాల్యూ లేదు. సో ఇలా రాకుండా ఇలా వచ్చినా మళ్ళీ ఇది కన్వర్ట్ చేసుకునేలాగా, అది మన దగ్గర ఉన్న టాలెంట్. సో వీ హావ్ టు యూజ్ దట్ అండ్ వెరీ ఈజీ. జస్ట్ ఫాలో వాట్ ఐఎమ్ సేయింగ్ ఎనఫ్. సో ఫస్ట్ ఫాలో ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఓన్లీ. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చే స్టెప్ ని డైరెక్ట్ గా రాస్తున్నా చూడండి. ఫస్ట్ యూ విల్ గెట్ L1 L2, దెన్ ఇన్ ద బ్రాకెట్ రిమైనింగ్ 2 MN లో వస్తాయి. అది M1 N2 ప్లస్ M2 N1. కాకపోతే వీటికి స్క్వేర్స్ వస్తాయి. ప్లస్ N1 L తర్వాత M కదా, M1 M2 అండ్ బ్రాకెట్ లో రిమైనింగ్ 2 L1 N2 ప్లస్ L2 N1. దీనికి కూడా స్క్వేర్స్ వస్తాయి. ప్లస్ N1 N2 అంటే రిమైనింగ్ రెండు ఏంటి? LM L1 M2 ప్లస్ L2 M1. స్క్వేర్ 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 స్క్వేర్. లాస్ట్ కి ఏమైతుందంటే అడిషన్ లో 2 టైమ్స్ ఆఫ్ L1 L2 M1 M2 N1 N2 వస్తుంది. ఇది డైరెక్ట్ గా గుర్తుంచుకొని రాయడమే. ఎందుకు అని అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసి కామన్ తీసి చేసినా ఇది వస్తుంది ఆర్డర్ లో. we have in order LMN MLN and NLM and 2LMN. now see here M1 N2 plus M2 N1 ఉంది మనకి, కానీ విత్ స్క్వేర్స్ లేదు. వితౌట్ స్క్వేర్స్ ఉంది. మరి విత్ స్క్వేర్స్ మనకు ప్రూఫ్ లో వచ్చింది.
దాన్ని వితౌట్ స్క్వేర్ లోకి మార్చుకోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, కానీ మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి లో ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఫార్ములాని వాడుకొని అన్నిటినీ రాసుకోవడమే. ఇటు కూడా స్క్వేర్ లేకపోతే వాల్యూ ఉంది, స్క్వేర్ లేకపోతే వాల్యూ ఉంది, కానీ స్క్వేర్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే L1 L2 అంటే ఏ ఇంటూ దీని M1 N2 M2 N1 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా, నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్ మైనస్ 2 M1 M2 N1 N2 రాస్తున్నా. ఇక్కడికి ఒక్క టర్మ్ అయిపోయింది, ఇది ఒక్కటి అయిపోయింది అంతే. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ అంటే ఇది, ఏబి అంటే ఇది, ఏదైనా ప్రొడక్ట్ లో రాసేసుకోవచ్చు. తర్వాత ప్లస్ M1 M2 అంటే బి ఆల్రెడీ ఉంది మన దగ్గర వాల్యూ, ఇంటూ ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరేగా. సో L1 N2 ప్లస్ L2 N1 హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 En1 En2. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, ఇక్కడ కొత్తగా రాశాను. ఓకే, బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ లాస్ట్ ప్లస్ సి ఇంటూ అగైన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 M1 M2. లాస్ట్ లో ఇది ఉందిగా ప్లస్ 2 L1 L2 అంటే ఏ, M1 M2 అంటే బి, N1 N2 అంటే సి. నౌ కంటిన్యూషన్. కంటిన్యూషన్ చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ M1 N2 M2 N1 అంటే ఏంటి మనకు వాల్యూ 2f, కానీ దానికి స్క్వేర్ కాబట్టి 4f స్క్వేర్ మైనస్ 2 M1 M2 అంటే బి, N1 N2 అంటే సి, 2bc. లాజిక్ చూడండి, మనకు కావాల్సింది ఏఎఫ్ స్క్వేరే కదా, ప్రూఫ్ లో ఏఎఫ్ స్క్వేరే కావాలి, అందుకే ఏకి ఎఫ్ వచ్చింది. అండ్ ఏ బయట ఉన్నప్పుడు బీసీ లోపల ఉంటుంది, నెక్స్ట్ బి బయట ఉంటే సిఏ లోపల ఉంటుంది, సి బయట ఉంటే ఏబి లోపల ఉంటుంది, అవే వస్తాయి చూడండి. ప్లస్ బి ఇంటూ అండ్ L1 N2 L2 N1 అంటే బీజీ స్క్వేర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇది 2gనే ఉంటుంది చూడండి. 2g హోల్ స్క్వేర్ విల్ బి 4g స్క్వేర్. యా, సో ఇది 2g హోల్ స్క్వేర్ అంటే 4g స్క్వేర్ మైనస్ 2, ఇక్కడ బి వచ్చిందంటే ఏసీ కంపల్సరీ, ఎట్లా L1 L2 ఏనే, N1 N2 సినే, 2ac. నెక్స్ట్ ఇది ప్లస్ సి ఇంటూ L1 M2 L2 M1 is 2h, ఎట్లా ch స్క్వేరే కావాలి కాబట్టి 2h హోల్ స్క్వేర్ విల్ బి 4h స్క్వేర్ వస్తుంది మైనస్ 2ab, ఎందుకంటే సి వచ్చింది 2ab అండ్ ప్లస్ 2abc. మల్టిప్లై చేయండి 4af స్క్వేర్ 4af స్క్వేర్ 4bg స్క్వేర్ 4bg స్క్వేర్ 4ch స్క్వేర్ 4ch స్క్వేర్ అంటే అడిషన్ లో ఉన్నాయి, ఫస్ట్ రాస్తున్నాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ లో ఉన్నాయి, చూద్దాం. ఏబిసి విత్ 2 మైనస్ 2abc మైనస్ 2abc అగైన్ మైనస్ 2abc మైనస్ 2abc అగైన్ మైనస్ 2abc మైనస్ 2abc ప్లస్ 2abc. ఒక 2abc 2abc క్యాన్సిల్, ఎల్హెచ్ఎస్ ఏముంది 8GHF తీసుకున్నాం మనం. ఓకే, ఇది మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్న వాల్యూ 8GHF కన్సిడర్ చేసుకున్న వాల్యూ ఇదే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే 4 4 4 ఈ రెండు కూడా యాడ్ చేస్తే మైనస్ 4abcనే అవుతుంది. సో అన్నిట్లో 4 కామన్ ఇద్దాం, అప్పుడు 8GHF ఇజ్ ఈక్వల్ టు 4 కామన్ ఇస్తే ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బీజీ స్క్వేర్ ప్లస్ సిహెచ్ స్క్వేర్ మైనస్ ఏబిసి మిగిలిపోతుంది. 4 1 జా 4 2 జా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇది 2GHF అనమాట. ఇక్కడ మిగిలిన టర్మ్స్ అన్నిటి తీసుకురండి, మన ప్రూఫ్ వచ్చేస్తుంది. సో ఏబిసి ఇటు వచ్చేసింది ప్లస్ ఏబిసి, దట్ ఇంప్లైస్ ఆల్రెడీ ఇక్కడ ప్లస్ 2GHF ఉంది అండ్ ఏఎఫ్ స్క్వేర్ అటు పోయింది మైనస్ ఏఎఫ్ స్క్వేర్, బీజీ స్క్వేర్ అటు పోయింది మైనస్ బీజీ స్క్వేర్ అండ్ సిహెచ్ స్క్వేర్ అటు పోయింది మైనస్ సిహెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే డెల్టాతో డినోట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ రాస్తున్నా చూడండి.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా అనమాట. ఇదంతా డెల్టా. సో డెల్టా ఈక్వల్ టు ఏం రావాలి ఫర్ పెయిర్ ఆఫ్ లైన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ నాన్ హోమోజీనియస్ పెయిర్ ఆఫ్ లైన్ రిప్రజెంట్ చేస్తే డెల్టా వాల్యూ అనేది 0 రావాలి. మనకు 0 వచ్చింది చూడండి. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ పెయిర్ ఆఫ్ లైన్ నాన్ హోమోజీనియస్ పెయిర్ ఆఫ్ లైన్ అనమాట. ఇఫ్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్స్ నాన్ హోమోజీనియస్ పెయిర్ ఆఫ్ లైన్ ఈ కండిషన్స్ ఎగ్జిస్ట్ కావాలి. ఫస్ట్ కండిషన్ ఎగ్జిస్ట్ అయింది. ఇంకా సెకండ్ కండిషన్ h² గ్రేటర్ దెన్ AB, g² గ్రేటర్ దెన్ AC, f² గ్రేటర్ దెన్ BC ప్రూవ్ చేద్దాం. సో సెకండ్ కండిషన్ లో ఫస్ట్ తీసుకుంటానండి h² గ్రేటర్ దెన్ AB తీసుకొని ప్రూవ్ చేస్తాను. సో దానికంటే ముందు ఏ కావాలి, బి కావాలి, హెచ్ కావాలి కాబట్టి సో ఇందులో ఉన్న హెచ్ ను, ఏని, బి వాల్యూస్ ని నేను ఇంకొక పేజీలో రాసుకుంటున్నా చూడండి. యా, ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఐ థింక్ యూ కెన్ సీ. సెకండ్ లో ఫస్ట్ ప్రూఫ్ ఏంటది? h² గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB అని ప్రూవ్ చేయాలి. అంటే h² మైనస్ AB గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. LHS తీసుకుందాం. LHS ఏంటి? h² మైనస్ AB ఇస్ ఈక్వల్ టు హెచ్ అంటే ఇగో ఇది హెచ్. ఈ 2 నాడు పంపించేసేయండి, హెచ్ వస్తుంది. అంటే L1 M2 ప్లస్ L2 M1 బై 2 ఈజ్ హెచ్, బట్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ AB అంటే A అంటే L1 L2, B అంటే M1 M2 అవి కూడా మనకు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడే ఉన్నాయి. B అంటే M1 M2. సో ఇప్పుడు దిస్ ఈజ్ L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ by 4 minus L1 L2 M1 M2. This is equal to L1 M2 plus L2 M1 whole square. LCM చేస్తే -4 ఇక్కడ వచ్చేస్తే 4 L1 L2 M1 M2 ని L1 M2 L2 M1 కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే 2 into 3 అయినా 3 into 2 అయినా ఒకటే వాల్యూ. by 4 is the denominator. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ a plus b whole square minus 4ab ఫామ్ ఉంది. a plus b whole square minus 4ab is nothing but a minus b whole square. ఇది మనకు ఆల్రెడీ ఉన్న ఫార్ములా. సో ఇదేమైతే ఇప్పుడు a minus b whole square అంటే L1 M2 minus L2 M1 whole square అవుతుంది. by 4 ఉంది ఆల్రెడీ. సిన్స్ ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 అయినా ఉంటది, ఆర్ ఈక్వల్ టు 0 అయినా ఉంటది. ఎందుకు అంటే పవర్ 2 ఉంది, నెగిటివ్ రాదు. ఇక్కడ ఏ వాల్యూ అయినా ఉండనియండి, either you'll get positive or 0. ఈ రెండు తప్ప ఇంకోటి రాదు. ఎందుకు? పవర్ 2 ఉంది కాబట్టి. సో ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అంటే h² మైనస్ AB గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 నేగా. then we can conclude that h² greater than or equal to AB కదా. Similarly, more to also you have to prove what there. So directly we can write that is what g² greater than or equal to AC and f² greater than or equal to BC. So this is the proof. అండ్ పేపర్ సరిపోక కాదు నేను అందులో చిన్న చిన్నగా రాసేది. ఇందాక ఎందుకు రాశానంటే ఒకే సైడ్ అంత ప్రూఫ్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. సో దిస్ ఈజ్ అబౌట్ పెయిర్ ఆఫ్ లైన్. ఇఫ్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్ ద పెయిర్ ఆఫ్ లైన్ దెన్ దిస్ ఈజ్ ద ప్రూఫ్. డెల్టా 0 కావాలి అండ్ మనకి ఇచ్చిన 3 కండిషన్స్ ఎగ్జిస్ట్ కావాలి. ఆ 3 కండిషన్స్ లో కూడా ఒకటి ప్రూవ్ చేసేసుకొని మిగతా సిమిలర్ లైన్ పెట్టి రాసేసుకోవచ్చు.